నేను తీసుకొస్తాను. ఇప్పుడే తెస్తాను. ఇదిగోండి. ఏంటి యశోద, ఫ్యామిలీ అంతా ఏదో బాగా డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నావు? ఈ ఆస్తి పేపర్స్ గురించా? అదేంటి, నీకు ఈ ఆస్తి గురించి తెలీదా? నీ పేరు మీద 700 కోట్ల ఆస్తుంది. మీ అన్నయ్య పేరు మీద 500 కోట్ల ఆస్తుంది. అయినా నీ పేరు మీదున్న ఆస్తి గురించి ఇన్నాళ్ళు మీ అన్నయ్య వాళ్ళు నీకు చెప్పకపోవడం ఏంటి? మీ వదిన వాళ్ళు ఆశపరులు కాబట్టి చెప్పలేదు అనుకుందాం. మీ అన్నయ్యకేమైంది? మీ అన్నయ్య కూడా ఆస్తిని చూసి మారిపోయాడా? సొంత అన్నయ్యే డబ్బు కోసం ఇలా మారిపోతే ఎలా మధు? తప్పు కదా? యశోద, నువ్వు ఇలాంటి వాళ్ళనా నమ్ముతుంది? ఇలాంటి వాళ్ళనా నువ్వు ప్రేమిస్తోంది? డబ్బు కోసమా అని నువ్వు నన్ను ఎన్నోసార్లు తిట్టావు కదా. మరి సొంత చెల్లిని, ఎన్నో కష్టాలు పడ్డ ఆడపడుచు జీవితంలో నీ అనుకునే వాళ్లే ఇలా ఆడుకుంటే వాళ్ళనేమనవా? నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది యశోదా. అన్నయ్య, సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. ఇన్ని రోజులు నా పేరు మీద ఆస్తి ఉందన్న విషయం మీరు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదో నేను చెప్పనా యశోదా? సుబ్బరాజుకిచ్చి నిన్ను పెళ్లి చేస్తే మీ అన్నయ్య పేరు మీదున్న 500 కోట్ల ఆస్తి, నీ పేరు మీదున్న 700 కోట్ల ఆస్తి, మొత్తం 1200 కోట్ల ఆస్తి మీ అన్నయ్యదవుతుంది కదా. సుబ్బరాజుకి ఎలాగో డబ్బు మీద పెద్ద ఆశ లేదు కాబట్టి మొత్తం మీ అన్నయ్య వదిన అనుభవించొచ్చు అనుకున్నారు. మీ అందరికన్నా ఈ ఊర్మిళనే నయమన్నయ్య. తన కూతురు మీదున్న ప్రేమతో నన్ను ఎదురుగా వచ్చి ప్రతి విషయంలోనూ ఢీకొడుతోంది. ఏ రోజు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతూ నన్ను మోసం చేయలేదు. ఊర్మిళ తన కూతురు కోసం ఇంత చేస్తే కేవలం డబ్బు కోసం నువ్విలా మారిపోయావా అన్నయ్య? అలాంటిదేం లేదమ్మా, నాకు ఇప్పుడే తెలిసిందే. ఇప్పుడంటే ఎప్పుడన్నయ్యా? ఈ క్షణం నుంచా? ఇంతకు ముందే తెలుసా? కొన్ని రోజుల ముందే తెలుసమ్మా. మరి కొన్ని రోజుల ముందే తెలిస్తే నువ్వు ఇప్పటి వరకు నోరెందుకు తెరవలేదు? నాతో ఎందుకు చెప్పలేదన్నయ్య?
నిన్న మొన్నటి వరకు హరినే పెళ్లి చేసుకో అని చెప్పేవాడివి, నీకు తోడు నేనుంటాను అని ధైర్యం ఇచ్చేవాడివి. అలాంటిది ఇప్పుడు సడన్ గా సుబ్బరాజుని పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్తున్నావన్నయ్య? ఇదంతా కేవలం ఆస్తి కోసమే కదా? మీ అందరికంటే నాకు ఈ క్షణం నాకు ఊర్మిళనే బెటర్ అనిపిస్తోందన్నయ్య. ఇన్ని రోజులు నువ్వు మంచిదానివి యశోద, అనవసరంగా నీ బిడ్డ జోలికొచ్చి నీ ప్రాణాలు పోగొట్టుకోకు అనేదానివి. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఊర్మిళ, నువ్వు మంచిదానివి, చాలా చాలా మంచిదానివి. మా అన్నయ్య వదినలా కాదు. అమ్మా యశోద, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. లేదన్నయ్య, ఇప్పుడే నేను బాగా అర్థం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యశోదా, నాకిప్పుడు చాలా కిక్ వచ్చింది. నేను గెలిచినంత ఆనందం వస్తోంది. శత్రువే నేను మంచిదాన్ని అని పొగిడింది. నువ్వీరోజు మాట్లాడిన మాటలు నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎన్ని కోట్లు సంపాదించినా నాకు రాని ఆనందం ఈ రోజు నీ మాటల వల్లొచ్చింది. జాగ్రత్త, గుడ్డిగా మీ వాళ్ళని నమ్మకు. మీ వాళ్ళు నాకన్నా డేంజర్లా ఉన్నారు. వస్తాను. యశోద, ఆ ఊర్మిళ మాటలు పట్టించుకోకు తల్లి. మరి మీ మాటలు పట్టించుకొని మీరు చెప్పేవన్నీ నిజాలని నమ్మమంటారా? అయిపోయిందన్నయ్య, ఈ రోజుతో మీకు నాకు బంధాలు తెగిపోయాయి. అదేంటమ్మా అలా అంటావు? ప్లీజ్ అన్నయ్య, నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయండి. నా అనుకున్న వాళ్ళు నాకింకా ఉన్నారనుకున్నాను, లేరని నాకిప్పుడే అర్థమవుతోంది. అలా అనకు యశోద. అనడం కాదన్నయ్య, అదే నిజం. నేను వెళ్తాను. యశోద, ఏంటమ్మా ఇది? ఇన్ని రోజులు నేను అందరి చేతుల్లో మోసపోతూనే వచ్చాను కదా. నా అనేవాళ్ళు నాకెవ్వరూ లేరు, ఒక అన్నయ్య తప్ప అనుకున్నాను. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో పాటు అన్నయ్య కూడా డబ్బు కోసం ఆశపడ్డా. అందుకే నాకింత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా? ఇక మీదట నేను ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే నా నీడని కూడా నేను నమ్మకూడదని అర్థం అవుతోంది. మరి ఎవరిని నమ్మను? ఎవరిని నమ్మను? ఎవరిని నమ్మను? నువ్వే నాకేదో ఒక సహాయం చేయాలమ్మా. అయ్యో పంతులు గారు, పంతులు గారు ఏమైందండి? పంతులు గారు ఏమైంది? అమ్మా, గుండెల్లో నొప్పిగా ఉంది, గుండె నొప్పిగా ఉంది. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ హెల్ప్! పంతులు గారికి హార్ట్ అటాక్ వచ్చింది. రండి పంతులు గారు. అయ్యో శ్రీరామా, శ్రీరామా. డాక్టర్ 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 ఏమైందమ్మా? హార్ట్ స్ట్రోక్ అనుకుంటా డాక్టర్. గుండె పట్టుకొని ఒక్కసారిగా కింద పడిపోయారు. అమ్మా యశోద, చెప్పండి పంతులు గారు. నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఇప్పుడు కాదులే పంతులు గారు, మీ ఆరోగ్యం కుదిరిపడ్డాక మాట్లాడుదురు గాని. లేదమ్మా, నీకు విషయం చెప్పాలమ్మా. నర్స్, ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి. యశోద, యశోద, ఏంటి? యశోద ఎక్కడుంది?
యశోద ఇక్కడెందుకుంటుంది, ఇక్కడికెందుకొస్తుంది? యశోద నిజంగా ఇక్కడికి రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అబే ఏం లేదండి. యశోద వాళ్ళ అన్నయ్య యశోద నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. నాకిచ్చి యశోదను పెళ్లి చేస్తే యశోద తన కళ్ళ ముందే ఉంటుందని మా బావగారు నమ్మారు. అలాగే యశోద జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశపడుతున్నారు. అదే విషయం యశోదకు చెప్పి నాతో పెళ్లి కొప్పించడానికి ప్రయత్నించారు. కానీ యశోదకు బహుశా నాతో పెళ్లి ఇష్టం లేదనుకుంటా. తన మనసులో ఇంకా హరివెట్టెలే ఉన్నట్టున్నాడు. అందుకే అక్కడి నుంచి వచ్చేసింది. అందుకే తనని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. నీకు యశోదని పెళ్లి చేసుకోవాలనుందా? ఒకప్పుడైతే ఉండేది కాదు. ఎందుకంటే హరివిఠల్ యశోదను ప్రేమించాడు కదా. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ యశోద కడుపున పుట్టిన బిడ్డ నా బిడ్డ అని తెలిసిన తర్వాత యశోదను పెళ్లి చేసుకోవాలనిపించింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను బలవంత పెట్టారు. యశోదకు తెలిసి నాకు తెలిసి ఏ తప్పు జరగలేదు. కానీ మా ఇద్దరికీ కలిపి ఒక పాప పుట్టింది. ఆ పాప జీవితం కోసమైనా మేమిద్దరం కలవాలని నేను అనుకుంటున్నాను. ఎలాగైనా యశోదను ఒప్పించి నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ ఆలోచన బానే ఉంది కానీ నాకు తెలిసినంతవరకు యశోద హరిని మర్చిపోలేదు. అంతేకాదు, నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోదు. కానీ నిన్ను యశోద పెళ్లి చేసుకునేలాగా నేను చేయగలను. ఎలా? ఇదిగో, కొన్ని విషయాల్లో యశోద కొంచెం మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే యశోద నా కొడుకుని చాలా గొప్పగా ప్రేమించింది. ఎంతలా అంటే తన ప్రాణానికి ప్రాణమైన పాపను నా కొడుకుని బతికించడానికి ఊర్మిళకిచ్చేసింది. ఆ రోజు యశోద తన పాపనివ్వకపోతే ఊర్మిళ నా కొడుకుని చంపేసుండేది. ఇప్పుడు నా కొడుకు యశోదకు దక్కడం లేదు. కనీసం పాప దక్కితే అయినా యశోద ఆనందపడుతుంది. ఇప్పుడు నీ ముందు ఒకే ఒక్క దారుంది. అదేంటంటే యశోద పాపను నువ్వు ఆ ఊర్మిళ దగ్గర్నుంచి తీసుకొస్తే యశోద మనసులో నీ మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ తర్వాత యశోదతో నీ పెళ్లి నేను జరిగేలా చేస్తాను. ఇదిగో సుబ్బరాజు, బాగా గుర్తుపెట్టుకో, ఆ యశోద దేనికి లొంగదు, ఆ ఒక్క పాపకు తప్ప. యశోదతో నీ పెళ్ళైతే నాకు లాభమే. నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తాను. నా పరువు నేను కాపాడుకుంటాను. అలాగే నీకు యశోద దక్కుతుంది, నీ బిడ్డ దక్కుతుంది. సుబ్బరాజు, బాగా ఆలోచించుకో. వెళ్ళి ఆ ఊర్మిళ దగ్గర్నుంచి ఎలా అయినా పాపను తీసుకొచ్చే. ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను దాక్షాయణ్ గారు. ఖచ్చితంగా నేను పాపను తీసుకొస్తాను. యశోద మనసులో నా మీద ప్రేమ చిగురించేలా చేస్తాను. యశోద మెడలో నేను తాళి కట్టి తీరుతాను. దానికి మీరు ఖచ్చితంగా చేతనైన సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. 100% ఆ యశోదతో పెళ్లి జరిగేలాగా నేను చేస్తాను. నువ్వు ముందు వెళ్ళి పాపం తీసుకునిరా. అలాగే అండి. యశోదకి ఈ యదవతో పెళ్ళైపోతే నా కొడుకు జీవితంలోకి మళ్లీ రాదు. ఈ ఇంటి పరువు నిలబడుతుంది. వాడి బంగారు భవిష్యత్తు బావుంటుంది. ఆ రాక్షసి ఊర్మిళ కూడా మా జోలికి రాదు. ఆపు, ఇక్కడ ఆపు. భయ్యా, నువ్వు కొంచెం ముందు పెట్టుకుని ఉండు. నేను వెంటనే వచ్చేస్తాను. వెంటనే వెళ్ళిపోదాం. అలాగే సార్.
ఇచ్చుడు. నీరజ, నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగేనండి, జాగ్రత్త. సరే, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ మధ్య నువ్వు అసలు టైంకే తినట్లేదు. అలాగేనండి, ఇప్పుడే పాపను పడుకోబెట్టి స్నానానికి వెళ్ళొస్తాను. అలాగే, నేను వెళ్ళొస్తాను. ఏడువకు నాన్నా. బజ్జు, నేను స్నానానికి వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బరాజు. ఏంటి ఈ మధ్య అసలు కంటి కనిపించట్లేదు? అది చిన్న చిన్న పనులుంటే ఈ మధ్య ఊరెక్కి వెళ్తున్నాను సార్. ఊర్మిళ మేడం లేరు కదా సార్? నేను గమనించలేదు సుబ్బరాజు. లోపలికి వెళ్ళి అడుగు. అలాగే సార్. సుబ్బరాజు ఆగు. ఏంటి సార్? మేడం ఉన్నారు కదా అని నువ్వు అడగాలి. మేడం లేరు కదా అని అడిగేవేంటి? ఓహో, అలా అడిగానా? ఏమో సార్, ఈ మధ్య మైండ్ ఎక్కడెక్కడో పెడుతున్నాను. మేడం ఉన్నారా అనే అడుగుదాం అనుకున్నాను. అవునా? సరేలే, అయితే వెళ్ళు. అలాగే సార్. ఊర్మిళ మేడం లేనట్టుంది. వెంటనే పాపను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సుబ్బరాజు, ఏం వెతుకుతున్నావు? మేడం గారు లేరా? ఊర్మిళ అమ్మగారు స్నానానికి వెళ్లారు. ఒక 5 నిమిషాలు వచ్చేస్తారు. సరే. ఊర్మిళ మేడం కిందకు వచ్చేలోపు పాపను తీసుకుని వెళ్ళిపోవాలి. ఇంతకీ పాప ఎక్కడుంది? అల్లెల్లు, అయ్యయ్యో, అల్లెల్లు, ఓచి. సుబ్బరాజు, పాపను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? తీసుకెళ్ళడం లేదు. పాప ఏడుస్తుందని అలా బయటికి తీసుకెళ్ళి ఆడిద్దాం అనుకుంటున్నాను. అవునా? సరే, ఆడించు. సరే. ఓచమ్మా, ఏడవకు బంగారం. ఏడవద్దమ్మా, ఏడవద్దే. ఊరుకో ఊరుకో ఊరుకో. హనీ, హనీ, అల్లెల్లు, అయ్యయ్యో. హనీ ఎక్కడా? భుజమా, 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 భుజమా. ఏంటమ్మగారు? పాప ఇది. పాప ఏడుస్తుందని సుబ్బరాజు బయటికి తీసుకువెళ్ళాడమ్మా. ఏడవద్దమ్మా, ఏడవద్దే.
ఇంటి ముందుకే వెళ్ళాడు. పాపను ఆడిస్తున్నాడు. అవునా? సరే అయితే నాకు ఆకలిస్తుంది బుజ్జమ్మ. టిఫిన్ రెడీ చేసావా? ఇంకో 5 నిమిషాలమ్మా, అయ్యాక పిలుస్తాను. హరి జీవితం నాశనం కాకుండా చూడు స్వామి. నా హరి కోసం నేను ఎన్ని కష్టాలైనా ఆనందంగా భరిస్తాను. యశోద, యశోద ఎక్కడుంది?